మీకు ఆపర్చునిటీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీవా. నాకు మేడం చెప్పినట్టుగానే ఆరోగ్యం కోసమే ఈ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని తీసుకున్నానో నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక బిల్డింగ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అని సీనియర్స్ చెప్పిన తర్వాత దీంట్లో ముందుకెళ్ళడం జరిగింది. నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి పోగసూరన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని పరిచయం చేసినందుకు. అలాగే నన్ను గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తున్న మై మెంటర్ మాన్యం రేణుక ఐప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మనం లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్దాం. ఈరోజు విఓపి అండి, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఈ యొక్క కంపెనీ గురించి కానీ దాని యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ ఆపర్చునిటీ గురించి కానీ సార్ స్లైడ్స్ షేర్ చేయండి సార్. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి, అన్ని విషయాలు సవివరణ అనేది నేను స్వీట్ అండ్ షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ముందుగా అసలు ఉన్న సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ ఏంటి మనం ఆరోగ్యం గురించి తెలుసుకుందాం, తర్వాత ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాం. ఆరోగ్యం ఉంటే ఇంకా మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్న అవకాశమే వివా అండి. మరి ఆరోగ్యం కంటే ముందు అసలు ఆరోగ్య సమస్యలని ఈరోజు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ముందస్తు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈరోజు ఆరోగ్యం వల్ల వచ్చే ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం, హెల్త్ క్రైసిస్ లో మనం ఎందుకు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం అంటే, మరి మున్పటికి ఏమీ లేవా ప్రాబ్లమ్స్ అంటే ఆ రోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఈ రోజు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నారని మనం ఇక్కడ చూసుకుందాం. అప్పుడేమో ఆరోగ్యవంతమైన జీవిత కాలం అనేది ఎక్కువ రోజులు ఉండేది. ఈ రోజు ఏంటంటే ఆరోగ్యంగా జీవించే కాలం చాలా తగ్గింది. సగటు జీవిత కాలం, ఆరోగ్యంగా జీవించే కాలం అనేది తగ్గింది. ఆ రోజు ఏంటి, మునిమనుమలు కూడా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆరోగ్యవంతమైన జీవితం ఉండేది. ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవాళ్ళు, ఒక 100 మంది అయినా సరే ఒక ఉమ్మడి కుటుంబంలా జీవించే వాళ్ళు. స్ట్రెస్ అనేది ఉండేది కాదు. వాళ్ళంతా కూడా సూర్యోదయానికి ముందే లేచేవాళ్ళు, సూర్యాస్తం ముగించే ముందుకే తినేసి పడుకునేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఒక జీవన విధానం ఎలా ఉండేదంటే, ఈ ఇంట్లో కూరగాయలు ఎలాంటి మందులు కొడకుండా పండిన పంట ఉండేది, అవే ఆకుకూరలు కూరగాయలు అవే తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అవే వాళ్ళకి ఔషధంలాగా పనిచేసినాయి, వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా ఆరు బయట మాత్రమే ఆడుకునే వాళ్ళు. ఈ రోజు వచ్చేసరికి ఆ రోజు ఏంటంటే పుట్టుక మరణము ఇండ్లలోనే ఉండేది. ఈ రోజు పుట్టుక మరణము హాస్పిటల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడేంటి అంటే ఏమైనా పండ్లు తినాలన్నా కూరగాయలు కావాలన్నా ఇంట్లోనే కోసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే దాని బదులు మనం ఏం చేస్తున్నామంటే, అప్పుడు యోగా, ధ్యానం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఉండేది, ఫిజికల్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే టైం టు టైం మెడిసిన్ ఏ టైంకి వేసుకోవాలని మనం రాసుకుంటున్నాం. ఇప్పుడు అంతా కూడా స్ట్రెస్ లైఫ్ అండి. అప్పుడేమో సంతోషకరమైన జీవితము, ఏదైనా షేరింగ్ చేసుకునే వాళ్ళు చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటి అంటే అంత వర్చువల్ గానే ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తున్నారు, ఓవర్ స్ట్రెస్ వాళ్ళదే. ఒక ఫ్యామిలీ గురించి పట్టించుకునే ఒక అది లేదు, పట్టించుకునే ఒక టైం కూడా ఈ రోజు లేదనమాట. ఆ రోజు పిల్లల కోసం అంటూ సరే ఏ ఫుడ్ అనేది ఉండేది కాదు, కానీ ఈ రోజు పిల్లల కోసం ప్రత్యేకించి ఏంటి అంటే జంక్ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటి అంటే చెట్లకి రాళ్ళు కొట్టి ఇట్లా పండ్లు తీసుకొని తినేవాళ్ళు వాళ్ళు, అదే ఆహారమే పిల్లలకు పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజు ప్రత్యేకమైన ఆహారం పిల్లల కోసం కూడా రావడం జరిగింది, అదే జంక్ ఫుడ్ అన్నమాట. ఆ రోజు పిల్లలు సన్నగా ఉండేవాళ్ళు, ఈ రోజు ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, చిన్నప్పటి నుంచే ఊబకాయము, అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అందుకనే ఆ రోజు ఎక్కువ రోజులు ఆరోగ్యవంతమైన జీవిత కాలం ఉండేది. ఈ రోజు జీవిత కాలం అనేది చాలా తగ్గింది. ఎక్కువ రోజులు ఎక్కువ అనారోగ్యాలతో సఫర్ అయి చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, మరి ఎందుకు చేంజ్ ఎక్కడ జరిగిందంటే, ఫుడ్ దగ్గరనే ఎర్లియర్ స్టేజ్లో అప్పుడు తీసుకునే ఫుడ్ అనేది వాళ్ళకి మెడిసిన్ లాగా పనిచేసింది. ఈ రోజు తీసుకునే ఫుడ్ మొత్తం కూడా, కన్సూమింగ్ ఫుడ్ మొత్తం కూడా స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అసలు మన బాడీ దేనికోసం డిజైన్ చేయబడింది, ఏం కావాలి మన శరీరానికి, ఏమి ఇస్తున్నాం అంటే కనుక మనకి ఏవి కావాలి అంటే మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటి కోసమే మన శరీరం అనేది డిజైన్ చేయబడింది. కానీ ఇప్పుడు డిఫిషియన్సీ ఏమేమి ఏర్పడుతున్నాయి అంటే, ఎక్కువ మనకు తీసుకునే ఆహార పదార్థం, మనం తీసుకునే పోషకాలు ఉన్న ఫుడ్ అనేది మనకు అందకపోవడం వల్లనే డిఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది.
అలాగే అనవసరమైన ఎలాంటి అనవసరమనే అన్ని కూడా మనం తీసుకుంటున్నాం ఎక్సెస్. మన బాడీ ఏది కోరుకుంటుంది అంటే విటమిన్స్, ట్రేస్ ఎనిమల్స్, వాటర్, మినరల్స్, ఇట్లా ఫైబర్స్, ప్రోటీన్స్, ఇట్లా మన శరీరం అనేది కోరుకుంటుందండి. కానీ మనం దాని బదులు ఏమి ఇస్తున్నామంటే రిఫైన్డ్ ఫుడ్ ఇస్తున్నాము, ఎక్కువ మొత్తంలో నాన్ అవి ఇస్తున్నాం, సాల్ట్ ఇస్తున్నాం, షుగర్ ఇస్తున్నాం, కెఫెన్ ఇస్తున్నాం, మెడికేషన్ ఇస్తున్నాం, పెస్టిసైడ్ ఫుడ్ ఇస్తున్నాం. ఇవన్నీ ఎక్సెస్ లో తీసుకోవడం వల్ల ఇదే స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. చూడండి, అతని ముందు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎంత నవ్వుకుంటూ ఆహ్లాదంగా చక్కగా ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆరోగ్యవంతమైన జీవితం తన చేతిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న జంక్ ఫుడ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆ బర్గర్స్, అవన్నీ టీవీ చూస్తూనే ఇంట్లోనే ఉండి టీవీ రేడియేషన్ లో ఉంటూ అతను చూడండి అంత యంగ్ ఏజ్ లోనే సఫర్ అయ్యి స్ట్రెస్ లో ఉండి పడుకోవడం జరిగింది చూడండి. అంటే ఇప్పుడు ఫుడ్ మొత్తం అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఏంటండి ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే కదండి, ఇదే తీసుకుంటున్నాం, ఇవే దొరుకుతున్నాయి అంటే గనక దీనికి ఒకటే ఒక మార్గం. నెక్స్ట్ సార్, దీనికి ఒకటే ఒక మార్గం ఏంటి అంటే మందు కంటే ముందు జాగ్రత్త. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం, అందరం హెల్మెట్ పెట్టుకుంటున్నామా లేదా? లక్షల్లోకి 1,000 మందికి మాత్రమే యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ ఫైన్ వేసి మరి పోలీసులు మరి ఇట్లా వెంటబడి మరి ఎందుకు హెల్మెట్ పెట్టిస్తున్నారు అంటే ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆరోగ్యానికి కూడా అదే ఇంపార్టెన్స్ ఉందండి. ప్రివెన్షన్ అండ్ ఇంపార్టెన్స్ అనేది అదే ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే ఒక వెల్నెస్ కేంద్రాలు అనేది అంగన్వాడీ కేంద్రాల లాగానే ప్రతి ఒక్క ఊరికి రావడం జరిగింది, మీరు గమనించండి. ఎందుకంటే వెల్నెస్ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది ఏంటి అంటే ముందస్తు అవగాహన అన్నమాట హెల్త్ గురించి. అలాగే ఈ రోజున్న ఆరోగ్యము 20 ఇయర్స్ తర్వాత కూడా అదే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలి అంటే మనం ఆరోగ్యం పైన ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా పెడతామో మనం సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్ పెట్టవలసిన అవసరం లేదు. దేనిపైన? అనారోగ్యాల పైన. మనం అందరం ఏం చేస్తుంటామంటే ఆరాటపడి స్ట్రెస్ లైఫ్ లో ఉండి సంపాదన ధ్యేయంగానే పరిగెడుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని పట్టించుకోము. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటామో దీర్ఘకాలంగా సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్లోనే ఇల్నెస్ పైన మనం పెట్టుబడి పెట్టవలసిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ కూడా చూస్తున్నాం. ఇలాంటి లైఫ్ రాకూడదు, ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే ప్రివెన్షనే ఉత్తమమైన మార్గం అనమాట. అలాంటి ప్రివెన్షన్ బేస్ లోనే వచ్చిన సప్లిమెంట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఆయుష్ ప్రీమియం ప్రొడక్ట్స్ అండి. అంటే భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఒక సప్లిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. 100% న్యాచురల్ అని, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అని, WHO అయితే రిక్వైర్మెంట్ కోరుకుంటుందో అలాంటి ఒక ఫాలో చేసిన ఒక ప్రొడక్ట్సే మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్నమాట. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏ రూపంలో రావడం జరిగింది అంటే ఫంక్షనల్ ఫుడ్ బెవరేజెస్ అన్నమాట. ఎప్పుడైతే ఫుడ్ లో లోపం జరుగుతుందో ఫుడ్ సప్లిమెంట్ గా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తీసుకొచ్చిన సప్లిమెంట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఐ పల్స్ అంటే ఏంటి అంటే పల్స్ ని సెట్ చేస్తుంది అనమాట. పల్స్ ని బట్టే మనము జీవించి ఉన్నామా లేదా అనేది తెలుపుతుంది కదండి, దాన్నే సెట్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఐ పల్స్ అనమాట. అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క కాన్సన్ట్రేట్ అన్నమాట ఈ యొక్క ఐ పల్స్. మరి ఏం కావాలి అసలు మన శరీరానికి? ఏం కావాలి అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలి. ఒక్కొక్క ఫ్రూట్స్ లో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది, ఒక్కొక్క మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన శరీరం అనేది ఎన్నో కోట్ల కణాల నిర్మితం అన్నమాట. మన శరీరం అనేది ఎప్పుడైతే ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క అవయవానికి ఒక ఫ్రూట్ కావాలి, ఒక్కొక్క విటమిన్ కావాలి కదండి. కాబట్టి ఒక 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న రేరెస్ట్ ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్. ఇది ఏం చేస్తుంది? ఇమ్యూనిటీ బూస్ట్ అంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది అనమాట. మరి ఆ రోజు పూర్వీకుల జీవిత కాలం ఉండాలంటే అలాగే సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించే కాలం ఉండాలి అంటే ఈ రోజు కూడా ఉండాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ప్రతిరోజు కనుక 3.5 కేజీలు ఎలాంటి పురుగు మందులు కొట్టని ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే కనుక మనం తీసుకుంటే మన డ్రీమ్ హెల్తీ లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చంట. మరి ఈ రోజు తీసుకునే సాధ్యం అవుతుందా? మనకి 3.5 కేజీలు ఎలాంటి పురుగు మందులు కొట్టండి దొరుకుతుందా? ఆర్గానిక్ అంటే ఏంటి అంటే పండించే భూమి అనేది ఒక 10 సంవత్సరాల కింది నుంచి కూడా అక్కడ ఎలాంటి పెస్టిసైడ్ ఉండని ఆ భూమిలో పండిన పంటనే మనం ఆర్గానిక్ అంటాం అనమాట. అలాంటి ఫ్రూట్స్ మనకు దొరుకుతాయా?
దొరికినా కొనగలమా? కొన్నా తినగలమా? అరిగించుకోనగలమా? లేదు. కాబట్టి ఇప్పుడు బిజీ లైఫ్‌కి అనుగుణంగా ఇండస్ట్రీ ఏంటి అంటే ఏ యొక్క ఫ్రూట్స్‌లలో ఎక్కువ మొత్తంలో పోషకాలున్నాయి అనే గుర్తించి ఆ ఒక ఫ్రూట్స్‌ని ఇందులో బ్లెండ్ చేసి తయారు చేసిందనమాట. అందులో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసాయ్ బెర్రీ అనమాట. ఈ అసాయ్ బెర్రీ అనేది ఏంటంటే సూపర్ ఫుడ్ అంటారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన పోషకాలు కలిగింది. అత్యున్నతమైనమంటే ఇంకా 1000 మన ఒక ఇండియన్ ఫుడ్స్‌తో గనుక పోలిస్తే 1027 పుచ్చపంతో సమానం అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రెజిల్లో దొరుకుతుందండి. ఇది 100 గ్రాములు తీసుకుంటే 1027 2700 ఇది 1027 పుచ్చపంతో సమానం ఒక ఫ్రూట్ అయితే 100 గ్రాములు తీసుకుంటే 1,02,700 ఒరాక్ స్కోర్ కలిగి ఉందన్నమాట. అంటే ప్రాణశక్తిని కలిగి ఉంది. మన శరీరం ఏంటి అంటే కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పుడు తీసుకునే శ్వాస ద్వారా మనకి రేడియేషన్ ద్వారా, మెడికేషన్ వల్ల, ఇవన్నిటి వల్ల, ఏజింగ్ వల్ల ఇట్లా మనకి కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. అలాగే తీసుకునే ఆహారం మొత్తం కూడా మనం అంత సిట్టింగ్ వర్క్స్ అయిపోయినాయి. దీనివల్ల మనం తీసుకున్న ఆహారము డైజెషన్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళే ముందుకి మనం తింటూనే ఉన్నాం. దానివల్ల వ్యర్థాలు అనేది ఎప్పటికప్పుడుకి విసర్జక అవయవాల ద్వారా బయటకు వెళ్ళిపోగా ఉండి మనకు అనేక రకాల జబ్బుల బారి చేస్తున్నాయి మన ఒక అవయవాలని. కాబట్టి ఎన్నో రకాల డిజార్డర్స్ అనేది మనం ఎదుర్కొంటున్నాం. మరి అవన్నిటిని కూడా ఆ టాక్సిన్స్ అనే విషయాన్ని బయటకు పంపించడానికి ఆ ఫ్రీ రాడికల్స్ అనే ఒక రోగకారక క్రిములు ఇవన్నిటిని కూడా కణాలు డ్యామేజ్ చేసే ఒక క్రిములు ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో ఆ శత్రు సైన్యం ఉందో ఎప్పటికప్పుడు దాన్ని మొత్తం మళ్ళీ న్యూట్రలైజ్ చేసేలా కణాల జబ్బుల బారిన పడకుండా చేసే ఒక ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో వీటి చేత మనకి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ ఈ టాక్సిన్స్ చేత ఏమవుతుందంటే మన శరీరంలో కాలుష్యం ఏర్పడుతుంది. దానికి ఏం కావాలంటే ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఫ్రూట్స్ కావాలి. ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఫ్రూట్స్ ప్రపంచంలోనే రేరెస్ట్ ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అనమాట. ఈ అసాయ్ బెర్రీ అనేది దీంట్లో ఇమ్యూనిటీ పవర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి మనం ఇన్స్పిరేషన్ చేసి తీసుకోబడింది అంటే అంతరిక్షంలో వెళ్ళే ఒక వ్యోమగాములు అక్కడ ఉండే రేడియేషన్ వల్ల ఏదైతే అనారోగ్య సమస్యలు వస్తాయో వాటిని అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి వాళ్ళు ఏస్ట్ అండ్ డ్రింక్ రూపంలో ఈ యొక్క అసాయ్ బెర్రీని వాడడం జరుగుతుంది. దాంతో పాటు బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ ఇట్లా సూపర్ ఫ్రూట్స్ మన యొక్క ఇంకా కివి, స్ట్రాబెర్రీ, వైట్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఇట్లా ఆరెంజ్, ఇండియన్ ఫ్రూట్స్ 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అనమాట. మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల ఏదైతే 3.5 kg రంగురంగుల పండ్లు తీసుకుంటే ఇలా ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతైతే మనకి ఆరోగ్యం లభిస్తుందో, ఎంతైతే శక్తి వస్తుందో సేమ్ వాల్యూస్ అనేది మనం ఐపల్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది గాజు సీసాలో ఉంటుంది. 1 లీటర్ బాటిల్లో ఉంటుందండి. 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తయారు చేయబడిన ఉత్తమమైన ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్తీ డ్రింక్ అండి ఈ యొక్క ఐపల్స్. ఈ యొక్క ఐపల్స్ ఒక్కసారి మనం హార్టిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఐ కేర్. ఇది ఉమెన్ కోసం ప్రత్యేకించి తయారు చేయబడిన డ్రింక్ అండి. ఎందుకండి అసలు ఉమెన్ కే ప్రత్యేకించి తీసుకురావడానికి కారణకారకాలు ఏంటి అంటే గనక ఉమెన్ అందరి కోసం పట్టించుకుంటుంది, తన కోసం తను పట్టించుకోదు. కానీ మరి ఇంపార్టెంట్ కాదా అంటే ఉమెన్ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఉమెన్ అనేది మెయిన్ కదండి, ఇప్పుడు తెలుసుకున్నాం కదా. కాబట్టి ఉమెన్కి ఏంటి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్ టు క్యాన్సర్ వరకు, స్ట్రెస్ అని, ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అని, ఈ కిడ్నీకి సంబంధించి పెయిన్స్ అని ఇట్లా ఎన్నో రకాల సమస్యలు అనేది మహిళలకి రావడం జరుగుతుంది. వాటిని బేస్ చేస్తూ ప్రత్యేకించి ఒక ఆయుర్వేద గ్రంథాల్లో నెక్స్ట్ స్లైడ్ సార్. ఆయుర్వేద గ్రంథాల్లో ఏదైతే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇలాంటి ఒక ఇబ్బందులకు ఎదుర్కోకుండా ఏవైతే ఉపయోగపడతాయో వాటిని తీసుకొని బ్లెండ్ చేయబడిన డ్రింకే ఈ యొక్క ఐ కేర్ అండి. దాంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని, అలాగే క్యాన్సర్స్ అని, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందని, బ్లడ్ తక్కువ ఉంటుందని, ఇట్లా స్ట్రెస్ అని, ఈ నీ పెయిన్స్ అని, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు అనేది మహిళ ఎదుర్కొంటుంది అనమాట. దాన్ని బేస్ చేస్తూ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఇక్కడ 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఒకటి కర్క్యూమిన్ అనమాట. ఇది ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది. మనకు ఈ యాంటీ ఫంగల్ అని, యాంటీ బ్యాక్టీరియల్ అని, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అంటే క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెన్షన్ చేసే అత్యుత్తమైన బెనిఫిట్స్ అనేది
ఈ యొక్క కర్కుమిన్లో ఉన్నాయి. అసలు కర్కుమిన్ అంటే ఏంటి అంటే 100 kgల పసుపులో 5% మాత్రమే ఏదైతే మెయిన్ మూలకమైనది ఏదైతే ఉంటుందో, మెయిన్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది కర్కుమిన్ అన్నమాట. అది ఉండడం చేతనే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈరోజు పసుపుకి అలాంటి బెనిఫిట్స్ కలిగి ఉన్నది కాబట్టి మెయిన్ ఇందులో కర్కుమిన్ బ్లెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాస్ఫెలస్ ఎరెక్టా అంటే ఒక బోన్స్ స్ట్రెంథన్ చేయడానికి. బోన్స్ అనేది లేడీస్కి 35 వచ్చాయంటే బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన పెయిన్స్ కూడా లేడీస్లోనే ఎక్కువ వింటుంటారు. అలాంటి ఒక బోన్స్ స్ట్రెంథన్ చేయడానికి ఎలాంటి ఈ యొక్క ఆస్టో ఆర్థరైటిస్, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకి బాస్ఫెలస్ ఎరెక్టా బ్లెండ్ చేయడం జరిగింది. అలాగే స్ట్రెస్ లైఫ్ ఉంటుంది లేడీస్కి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నిద్రలేమి ఇలాంటి సమస్యలు ఉంటాయి. దానికోసం ప్రపంచంలోనే అత్యున్నతమైన జటామాంసిని అది హిమాలయాల్లో రేరెస్ట్గా దొరుకుతుందండి, అది బ్లెండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏదైతే నెలసరి సరిగా లేకపోవడం. దీనివల్ల పీసీఓడి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఈరోజు మహిళ ఎదుర్కొనే సమస్య లేదండి. చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఎదుర్కొంటున్నాం. ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పీసీఓడి అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఎగ్ రిలీజింగ్ అవ్వచ్చు, ఏదైతే ఓవర్ బ్రీడింగ్ అవ్వచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు, వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, పిల్లలు సరిగా పుట్టకపోవడం అవ్వచ్చు, అంగవైకం, ఇలాంటి ఎన్నో సమస్యలు. అలాగే మెనోపాజ్ తర్వాత వచ్చే అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలు అవ్వచ్చు. ఏమొస్తాయి అప్పుడు అంటే బోన్స్, జెయింట్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే బోన్ డెన్సిటీ తగ్గిపోయి పెలిసిపారిపోతుంటాయి అన్నమాట. అలాగే రక్తం తక్కువ అవుతుంది, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, ఇమ్యూనిటీ లాస్ అవుతుంటుంది. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్. ఇట్లాంటి నుంచి బయటపడడానికి శతావరి అనే ఒక దీంట్లో బ్లెండ్ చేయడం జరిగింది. ఆస్పరాగస్ అంటారు. శత అంటే 100, వరి అంటే 9 చేస్తుందని అర్థం. ఇట్లా 4 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఇంకా 9 రకాల మైనర్ ఇంగ్రీడియంట్స్ సహాయంతో తీసుకురాబడింది. అవన్నీ బ్లెండ్ చేసి తీసుకురాబడిందే ఒక ఐ కేర్ అనమాట. ఈ ఐ కేర్ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఐ కేర్ అని. ఎలాంటి ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిందో ఎన్నో రకాల ఈరోజు పిల్లలు, టీనేజ్ పిల్లల నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకొని ఐ కేర్ ఇవ్వచ్చండి. ఇంకా 35 years ఎబో అయితే మాత్రం 100% సేఫ్ అండ్ సెక్యూర్గా మన యొక్క ఐ కేర్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎన్నో రకాల అనారోగ్యాలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి తీసుకురాబడిన ఒక సప్లిమెంటే ఈ యొక్క ఐ కేర్ అనమాట. మరి ఇది ఆయుర్వేద గ్రంథాల నుంచి తీసుకోబడింది. కానీ ఈరోజు కషాయం రూపంలో ఉంటే తీసుకుంటారా? మనం తీసుకుంటామా? మన పిల్లలు తీసుకుంటారా అంటే లేదు. ఈరోజు 21st century పిల్లలకు అనుగుణంగానే వండర్ఫుల్ కషాయం రూపంలో కాకుండా జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి వండర్ఫుల్ టేస్టీ రూపంలో ఒక ఫుడ్ గ్రేడ్లో తీసుకురాబడింది ఈ యొక్క ఐ కేర్ అండి. ప్రతి ఒక్కదానికి పేటెంటెడ్ ఉంది, ప్రపంచంలో ఇంకోటి తయారు చేయడానికి లేదు. ఇక్కడ ఇవ్వబడింది పేటెంట్ నెంబర్ కూడా ఇవ్వబడింది. మీరు అందరు కూడా ఇప్పుడు దీనికి ఇంకా సవివరణ కావాలంటే యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గాజు సీసాలో రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పిల్లలు ఎవరైనా ఓన్లీ ఫర్ లేడీస్ అండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకోవడం వల్ల ఎన్నో మోర్ అండ్ బెనిఫిట్స్ తీసుకోవడానికి అద్భుతమైన డ్రింక్ మన కోసం ఇవ్వబడింది ఐ కేర్. నెక్స్ట్ వచ్చేసి ఐ కాఫీ అండి. ఐ కాఫీ అనగానే బ్రూ కాఫీ ఇలాంటివి అయితే అందరికీ మనకు తెలుసు కదండి. ఈ ఐ కాఫీ అనేది ఏంటంటే మన ఒంట్లో ఉండే ఒక ఆర్గాన్స్ని పునర్జీవన్ చెందించే ఒక అద్భుతమైన కాఫీ అని చెప్పొచ్చండి ఈ యొక్క ఐ కాఫీ. ఇందులో ఇక్కడ బ్లాక్ అండ్ క్రీమర్ 2 కనబడుతున్నాయి కదండి. ఇందులో ఏంటి అంటే ఒక 50 సాచెట్స్ ఉంటాయి. ఒక బ్లాక్ కాఫీలో అయితే 10 grams ఉంటుంది, క్రీమర్ కాఫీలో అయితే 15 grams ఉంటుందండి. ఇది ఏంటి అంటే మనకి శరీరంలో దేని వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నాయంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం వల్ల మనకి ఈరోజు ఎన్నో రకాల ఆర్గాన్ డ్యామేజెస్ అనేది జరగడం జరుగుతుంది. మరి అన్ని టీ కాఫీలకైతే పాలు, పంచదార, టీ పౌడర్ అవసరం, టీఆర్ కాఫీ పౌడర్. కానీ ఈ యొక్క ఐ కాఫీకి మాత్రం ఓన్లీ హాట్ వాటర్ ఉంటే చాలు. మనం ఒక ప్యాకెట్ 2 కప్పుల కాఫీ అనేది వండర్ఫుల్ కెఫిన్ ఫ్రీ కాఫీ అనేది మన కోసం రెడీ అవుతుంది. అసలు గ్లూకోజ్ అంటే ఏంటి, అసలు గ్లూకోజ్ పెరగడం వల్ల నష్టాలు ఏంటి అంటే గ్లూకోజ్ అంటే ఏమీ కాదండి, నథింగ్ బట్ చక్కెర. అసలు దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనం ఏదైనా తీసుకోవండి, మనం ఒక అన్నమే తీసుకోండి, ఇడ్లీ తీసుకోండి, దోశ తీసుకోండి, పూరి తీసుకోండి, మీరు గోధుమ ఐటమ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది ఒంట్లో మన శరీరంలోకి వెళ్ళి మారే ఒక పదార్థం ఏదైనా ఉందంటే గ్లూకోజ్
దాన్నే మనం షుగరస్ అంటాం. అది రక్తంలో ఎప్పుడైతే పెరిగిపోవడం వల్ల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే అంటే అది మనకి వరం అండి. ఎంత అవసరమైనంత ఉంటే వరం, ఎప్పుడైతే ఎక్కువైందో దాన్ని శాపంగా మారింది. అవే ఆర్గాన్ డ్యామేజెస్ అనమాట. ఏ డ్యామేజెస్? ఒకటి బీపీ డ్యామేజెస్, ఎక్సెస్ అవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదకరమైన డిజార్డర్స్ ఏంటి అంటే బీపీ అని, అలాగే దాంట్లో నుంచి వచ్చే ఒకటి ఏంటి అంటే డయాబెటిక్, అంతే. దాని తర్వాత స్ట్రోక్స్ అని, ఇంకా అనేక రకాల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ పెరాలసిస్ స్ట్రోక్ అని, హార్ట్ స్ట్రోక్ అని, అలాగే ఫ్యాటీ లివర్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, ఇట్లా ఒంట్లో ఉన్న అన్ని రకాల ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయంటే ఒక్క ఏంటి అంటే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల మాత్రమే. మరి ఎక్సెస్ గ్లూకోజ్ ని కంట్రోల్ పెట్టేది ఉందా ఏదైనా అంటే పురాణ గ్రంథాల్లో, చెరకు సంబంధించిన గ్రంథాల్లో, అనే గ్రంథంలో మనకి చెరక మహర్షి అనేది మనకు రాసి పెట్టడం జరిగింది. ఏంటి? ఒక మొక్క గురించి, ఒక అద్భుతమైన మొక్క గురించి రాసి పెట్టడం జరిగింది, సాల్సిటాల్. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మనకి అప్పుడు పురాణ గ్రంథాలు నమ్మం కదండి. ఇప్పుడు క్లినికల్ ట్రయల్, లేటెస్ట్ గా క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత, నిర్ధారితమైన తర్వాత మన కంపెనీ ఇందులో బ్లెండ్ చేయడం జరిగింది. ఇది ఇందులో 1% బిఫోర్ అంటే 1% కంటే తక్కువ అది సాల్సినాల్ మాత్రమే ఇది అద్భుతంగా పనిచేయగలదని నిర్ధారితం అయిన తర్వాత అది మాత్రమే కూడా బ్లెండ్ చేయడం జరిగింది. ఇది చేసే అద్భుతం ఏంటి అంటే మన తిన్న ఆహారము ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా శరీరంలో డంప్ అవడం వల్ల ఇన్ని రకాల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుందని తెలుసుకున్నాం కదా, ఇన్ని రకాల డిజార్డర్స్. ఇది తిన్న ఆహారం డంప్ అవ్వకుండా కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది. ఎంతైతే అవసరమో అంతనే రిలీజ్ చేస్తుంది. అలాగే తిన్న ఆహారం మొత్తం కూడా శక్తిగా మార్చేది మన శరీరంలో ఒక అద్భుతమైన ఒక హార్మోన్ ఉంది. అదే మనకి ఇన్సులిన్ హార్మోన్. అది ప్యాంక్రియాటిక్ గ్రంథి నుంచి ఉత్పత్తి, బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. దాన్ని రిజినేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడంలో ఒక అద్భుతమైన ప్రక్రియ అనేది దీంతో సాధ్యమవుతుందండి. అలాగే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల ఎప్పటి నుంచో మనం తింటున్నాం ఈ ఆహారం, వైట్ రైస్ ఇదంతా తింటున్నాం. దీనివల్ల శరీరంలో ఎన్నో రకాల పూడికలు పెరిగిపోయి ఉన్నాయి. శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ లో పూడికలు కావచ్చు, కంటి దగ్గర ఒక ఎక్సెస్ గ్లూకోజ్ కావచ్చు, ముక్కు దగ్గర అవ్వచ్చు, లంగ్స్ దగ్గర అవ్వచ్చు, లివర్ దగ్గర అవ్వచ్చు, శరీరం కిడ్నీ పైన ఒక నెఫ్రాన్స్ దగ్గర అవ్వచ్చు. ఎన్నో రకాల పూడికలు ఆల్రెడీ మనకు పేర్కొని ఉన్నాయి. ఒక పూడికలు, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చిన పూడికలు ఏవైతే ఉన్నాయో బయటికి పంపించడంలో ఒక అద్భుతమైన పాత్ర వహిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ముక్కున ప్యూరెన్స్ అండి, దూలగొండి గింజలు అనమాట. అది ప్రతి సన్న నరాన్ని గుండె రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి వండర్ఫుల్ గా వర్క్ చేస్తుందండి. మరి ఇది రెండు కలిపి ఒక కాఫీ రూపంలో తీసుకురావడం జరిగింది. కాఫీ అనగానే అందరు గుర్తొచ్చేది ఏంటి అంటే కెఫిన్. ఈ కెఫిన్ అనేది ఇందులో లేదండి. అరేబికా కాఫీ బీన్స్ అనేది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. కూర్గు ప్రాంతం నుంచి తీసుకొని దాన్ని 40 degrees వద్ద స్లో హీట్ చేసి దాన్ని రోస్ట్ చేసిన తర్వాత ఆ కెఫైన్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ గా మారిన తర్వాత, పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గా మారిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. కెఫిన్ ఫ్రీ కాఫీ ఒక ప్యాకెట్ 2 కప్పుల కాఫీ అవుతుంది. ఎక్కువ మొత్తంలో మనకి ఈ యొక్క గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతే బ్లాక్ కాఫీ వాడచ్చు. లేదంటే ప్రివెన్షన్ బేసిక్ గా ఎక్సెస్ గ్లూకోజ్ మేము తింటున్నాం, డైలీ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇవన్నీ ప్రమాదాలు తప్పవని అనిపిస్తుంది అని ప్రివెన్షన్ గా తీసుకోవడానికి మనకు కాఫీ అనేది, మన క్రీమర్ కాఫీ అనేది వాడుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అండి ఈ యొక్క కాఫీని. నెక్స్ట్ వచ్చేసి మనం ఐగ్లో గురించి మనం తెలుసుకున్నాం. పల్స్ కాఫీ చిన్న వీడియో. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన సూపర్ బ్రాండ్ ఐపల్స్ని పరిత పండ్ల రసం. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఐపల్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండ్ మరియు హృదయానికి సంబంధించిన వ్యాధులకు మంచిది. ఐపల్స్లో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థము అసైబెరి. అసైబెరి పండులో ఒరాక్ స్కోరు 1,02,700 ఉంటుంది. అసైబెరి అనేది ప్రపంచంలో నంబర్ 1 సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. అసైబెరి
నాసా స్పేస్ డ్రింక్ AS-10లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ని రేడియేషన్ నుంచి కాపాడడానికి. ఐపల్స్లో అసైబెరీ మాత్రమే కాకుండా 14 వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పండ్ల మిశ్రమం కూడా ఉంటుంది. మీరు సేవించే ప్రతి 60 ml ఐపల్స్ మీకు 3.5 kg తాజా సేంద్రియ ఆర్గానిక్ పండ్లకి సమానము మరియు ఒరాక్ స్కోరు 7000 ఉంటుంది. ఐపల్స్ ఎఫెక్టివ్లీ మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, హృదయాన్ని కాపాడుతుంది, క్యాన్సర్ వ్యాధిలో సహకరిస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఐపల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 30 ml ఐపల్స్ 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోండి. మీ ఆనందానికి మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి వాడండి ఐపల్స్. హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్ వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగా అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, కాబట్టి అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. ఒక్కసారి వీడియోస్కి ఒక డాక్టర్ గారు మన కోసం అద్భుతంగా ఒక 1 minute లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం హార్ట్ ఇద్దామా? చూడండి, ఇక్కడ ఐగ్లో అన్నమాట. ఐగ్లో అనేది ఇక్కడ ఏంటి, అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదండి. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, జెంట్స్ అని లేడీస్ అని కాకుండా ప్రతి ఒక్కరికి అందం అంటే చాలా మందికి ఇష్టం. అందరు ఎవరైనా ఆరోగ్యం గురించి అన్నా ఆలోచించాం, కానీ అందం గురించి అయితే అందరము ఆలోచిస్తుంటాం కదండి. ఈరోజు ఈ యొక్క చర్మం యొక్క అందం అనేది దేనిపైన ఆధారపడి ఉందంటే మన శరీరంలో ఉండే లివర్ పైన ఆధారపడి ఉందన్నమాట. అది ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనే విషయాల్ని బయటికి వెళ్ళిపోకపోవడం వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంట్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లోపలనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంటేక్ తీసుకునే న్యూట్రీ కాస్మెటికే ఇండస్ వివా ఐగ్లో అండి. ఎన్నో ప్రొడక్ట్స్ మీరు చూసుంటారు, పైన ఒక పూతలు కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు చూసుంటారు. కానీ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంటేక్ తీసుకునే ఒక న్యూట్రీ కాస్మెటిక్ రూపంలో వచ్చిన ఐగ్లో గురించి మనం తెలుసుకుందాం. స్కిన్ వెల్నెస్ అంటే చర్మం యొక్క ఆరోగ్యం, అందంతో పాటు ఆరోగ్యం అన్నమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాశ్మీర్ కుంకుమ పువ్వు అండి. దీన్ని ఏమంటారంటే రెడ్ గోల్డ్ అని కూడా అంటారు. విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. చర్మానికి కూడా కొన్ని మనకి న్యూట్రిషన్స్ కావాలన్నమాట. అవి ఎక్కువ మొత్తంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈ యొక్క సాఫ్రాన్లో ఉండడం జరిగింది. అందుకనే మనం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటి అంటే లోపల బిడ్డ అందంగా పుట్టడానికి అందరం వాడుతూ ఉంటాం, దానికోసమే వాడుతుంటాం. కానీ పురాతన కాలంలో జలుబు కానీ కఫాన్ కానీ న్యాచురల్గా మెడిసిన్గా కూడా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ ఒక కాశ్మీరీ కుంకుమ పువ్వు అనేది బంగారం కంటే విలువైందనమాట. సూర్యోదయానికి ముందే సేకరిస్తారు దాన్ని, అందుకనే వెరీ కాస్ట్లీ అనమాట. అది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగిందండి. దీంతో పాటు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అండి. మనకు కోజిక్ యాసిడ్ అని, లికోరైడ్ ఎక్స్ట్రాక్ట్ అని, ఇట్లా అతి మధురం అండి, బంతిపూల నుంచి తీసిన లుటిన్ ఎక్స్ట్రాక్ట్ అని, ఇట్లా ఇవన్నీ 13 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారైంది ఈ యొక్క ఐగ్లో అండి. ఇప్పుడు స్కిన్ కి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈరోజు చూస్తున్నాం. రింకిల్స్ అని, డెమటైటిస్ అని, సోరియాసిస్ అని,
ఎలర్జీస్ అని, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, ఇట్లా బ్రేక్అవుట్స్ అని, ఇట్లా స్కిన్ డ్యామేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు ఎన్నో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన శరీరంలో టాక్సిన్స్ అనే విషయాలు, వ్యర్థాలు ఎప్పటికప్పుడు డైజెషన్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు బయటికి పంపించే ఏదైనా అవయవం ఉందంటే మన శరీరంలో ఒక లివర్ మాత్రమే. అది 1.5 kg ఉంటుందండి. అది ఎప్పటికప్పుడు ఈ యొక్క డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే, క్లీన్ చేయాలి అంటే దానికి కొన్ని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నమాట. ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఈ 13 రకాల ఒక ఇంగ్రీడియంట్స్ ఒక సమ్మేళనమే ఈ యొక్క ఐగ్లో అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సెల్యులార్ లెవెల్లో రిపేర్ అండ్ క్లీనింగ్ చేసి మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఎప్పటికప్పుడు టాక్సిన్స్ అనేది, విషయాలు అనేది బయటికి వెళ్ళిపోతాయో స్కిన్ ని టైట్నింగ్ చేస్తుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా రానియకుండా చేస్తుంది, అంటే యాంటీ ఏజింగ్ గా వర్క్ చేస్తుంది, చర్మాన్ని కాంతివంతం చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఈ రింకిల్స్ అవ్వచ్చు, పింపిల్స్ అవ్వచ్చు, డెర్మటైటిస్, చర్మ సంబంధమైన అనేక రకాల ఎలర్జీస్ అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రూట్ లెవెల్లో క్లియర్ చేయడానికి వండర్ఫుల్ గా అద్భుతంగా వర్క్ చేస్తుంది ఈ యొక్క ఐగ్లో అన్నమాట. ఈ ఐగ్లో అనేది న్యాచురల్ డ్రింక్ అన్నమాట. ఇది ఒక 35 ml ఉంటుందండి. ఇది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, జెంట్స్, లేడీస్ అందరూ వాడుకోవచ్చు అండి. ఒక 35 ml ఉంటుంది. ఇది భోజనం తర్వాత 15 minutes తర్వాత, మార్నింగ్ ఒకటి, నైట్ డిన్నర్ తర్వాత ఒక పావుగంట తర్వాత ఒక సాచెట్ అనేది మనం తీసుకోవడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. ఇది 4 రకాల ఫ్లేవర్లో ఉంటుందండి. బ్లాక్ కరెంట్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో 4 రకాల ఫ్లేవర్లో ఉంటుంది. ఒక బాక్స్ లో ఒక 28 సాచెస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఒక అద్భుతమైన వీడియో మనం చూద్దామండి. ప్లే చేయండి సార్. చేయబోతున్నాను అదే ఐగ్లో. ఐగ్లో అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నల్ కాస్మెటిక్ ప్రోడక్ట్. ఇవి మీ శరీరం లోపల నుంచి పనిచేసి మీ బాహ్య చర్మాన్ని కాంతింపచేస్తుంది. ఐగ్లో మీకు 4 నోరూరించే రకాలుగా లభిస్తుంది. అవి స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, 100% సహజ సిద్ధమైన ప్రోడక్ట్, కుంకుమ పువ్వు ఉంటుంది. ట్రైజింగ్ మరియు స్కిన్ హీలింగ్ లో కుంకుమ పువ్వుతో పాటు న్యాచురల్ ప్లాంట్ కొలాజన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లికరైజ్ ఎక్స్ట్రాక్ట్, కోజిక్ యాసిడ్, న్యాచురల్ ల్యూటిన్, కో ఎంజైమ్ క్యూటెన్ కూడా ఉంటాయి. ఐగ్లో స్కిన్ లైట్నింగ్ కి, యాంటీ ఏజింగ్ కి, స్కిన్ మాయిశ్చరైజింగ్ కి సహకరిస్తుంది. అంతేకాకుండా అది డార్క్ స్పాట్స్, పింపుల్స్ ని కూడా తగ్గిస్తుంది. ఐగ్లో మీ రక్తాన్ని మరియు లివర్ని శుద్ధపరిచి మీ చర్మ ఆరోగ్యాన్ని మరియు కాంతిని పరిరక్షిస్తుంది. ఐగ్లో అన్ని రకాల వయసు వారికి మరియు స్కిన్ టైప్స్కి వాడవచ్చు. ఐగ్లో మగవారికి, ఆడవారికి మరియు పిల్లలకి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడవచ్చు. ఫర్ బెటర్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 2 ఐగ్లో శాషేలు తిన్న 15 నిమిషముల తర్వాత వాడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఐగ్లోని వాడండి, మీ చర్మాన్ని కాంతింప చేసుకోండి. వండర్ఫుల్ టేస్ట్ రూపంలో వచ్చిన డ్రింక్ అండి ఈ యొక్క ఐగ్లో అనేది. చాలా ఇష్టంగా తీసుకుంటుంటారు పిల్లలు కూడా, ప్రతి ఒక్కరు కూడా తీసుకునేదానికి వండర్ఫుల్ టేస్ట్ రూపంలో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఐస్లిమ్ అన్నమాట. ఫ్లాట్ టమ్మీ బార్ రూపంలో రావడం జరిగిందండి. ఇది ఎత్తుదగ్గ వెయిట్ తక్కువ ఉన్నా కానీ ఒబిసిటీ అంటారు, ఎక్కువ ఉన్నా కానీ ఒబిసిటీ అంటారు. ఎప్పుడైతే ఎత్తుదగ్గ వెయిట్ ఏదైతే ఉంటుందో వెయిట్ మేనేజ్మెంట్ కోసం తీసుకురాబడిన ఒక అద్భుతమైన బార్ అండి ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే FB3 ఫార్ములా అన్నమాట, ఫ్యూజన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది US పేటెంటెడ్ ప్రొడక్ట్ అండి. దీంట్లో FB3 ఫార్ములా అంటే ఎఫ్ అంటే ఏంటి అంటే ఫ్యాట్ బర్నింగ్ 3 ఫార్ములా అన్నమాట. 3 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇందులో. ఏంటి అంటే కోలిస్ ఫోర్స్కోలి, కర్పూరవల్లి మొక్క అన్నమాట. వెయిట్ ని రిడక్షన్ చేయడంలో ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క కర్పూరవల్లి అని మొక్క. నెక్స్ట్ వచ్చేసి సిస్మమ్ ఇండికమ్ అంటే నల్ల నువ్వులు. ఇది ఏంటి అంటే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపించేస్తూ, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయంటే ఈరోజు అన్ని ఆర్గాన్ డ్యామేజెస్, డిజార్డర్స్ అన్ని కూడా దీని వల్లనే, పూడికలు ఇవన్నీ కూడా దీని వల్లనే ఫామ్ అవుతున్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేస్తూనే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క సిస్మమ్ ఇండికమ్. నెక్స్ట్ వచ్చేసి సలేషియా రెటికులేటా. ఇప్పుడు కాఫీలో చూసాం కదండి. దీని యొక్క అద్భుతమైన పాత్ర ఏంటి అంటే తిన్న ఆహారము ఇప్పటి నుంచి మళ్ళీ వెయిట్ పెరగకుండా ఎక్సెస్ గ్లూకోజ్ జంప్ అవడం వల్లనే మళ్ళా మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం అనమాట. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా చేస్తుంది. ఇప్పటి వరకు మన శరీరంలో అయితే పేరుకున్న నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో బయట పంపించడానికి సహాయకారిగా పనిచేస్తుందండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్.
దీంతో పాటు మైనర్ గా రిచ్ ఫైబర్స్ ఉన్నాయి, ఓట్స్, రాగులు, అవిసె గింజలు ఉన్నాయి. అలాగే లో ప్రోటీన్ సోయా ప్రోటీన్ అనేది ఉండడం జరిగింది. ఈ వెయిట్ రెడ్యూస్ చేయడంలో మన శరీరం మనకు కొంత స్ట్రెస్ ఫామ్ అవుతుంది కాబట్టి యాంటీ స్ట్రెస్ ఫామ్ లో మనకి ఈ యొక్క అశ్వగంధాన్ని కూడా న్యాచురల్ స్ట్రెస్ హీలింగ్ గా కూడా మనకి ఇందులో ఉపయోగించడం జరిగింది. ఈ యొక్క ఇంగ్రీడియంట్ యొక్క సమ్మేళనమే ఒక వండర్ఫుల్ టేస్ట్ రూపంలో తీసుకురాబడిన సమ్మేళనమే ఈ యొక్క ఫ్లాట్ టమ్మీ బార్ అండి. ఇది కూడా 4 రకాల ఫ్లేవర్ లో ఉంటుందండి. మనకి స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్, వెనిలా అండి. ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుందండి. నైట్ డిన్నర్ స్కిప్ చేసి మనము ఒక బార్ తీసుకోవడం వల్ల ఫుల్ మీల్ తో సమానం అండి. మనకు కొంత స్పీడ్ వాక్ చేసి ఒక 3 to 5 లీటర్స్ వాటర్ తాగలిగితే మన శరీరం మన వ్యక్తిగత వెయిట్ ని పెంపొందిస్తున్న వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వండర్ఫుల్ గా సహాయకారిగా ఉంటుందండి ఈ యొక్క ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్. ఒక బాక్స్ లో 28 సాచెస్ ఉంటాయండి. ఇది గుడ్ ఫ్యాట్ ఇది బ్యాడ్ ఫ్యాట్ అవుట్ అన్నమాట. మన శరీరంలో అనవసరమైన కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఎల్డిఎల్ ఏదైతే ఉందో బయటికి పంపించేస్తూనే మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా వర్క్ చేయడానికి ఏదైతే అవసరమో హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతమైన తయారు చేయబడిన ప్రోడక్టే ఈ యొక్క యుఎస్ఏ పేటెంట్ ప్రోడక్టే ఈ యొక్క ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ అండి. దీని కూడా పేటెంట్ మీకు నెంబర్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ లో కూడా ఇంకా డెప్త్ నాలెడ్జ్ కోసం మీరు యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ యొక్క తయారు చేసిన ఒక కంపెనీ గురించి మనం తెలుసుకుందామా? ఇంతలోపు ఒక వండర్ఫుల్ వీడియో అనేది ఐస్ క్రీమ్ గురించి వీడియో అనేది మన డాక్టర్ గారి వీడియో మనం చూద్దామండి. ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి, అదే వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఏ విధంగా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చండి. నుంచి స్థూలకాయలకు శుభవార్త. అదే ఐస్ స్లిమ్ ఫ్లాట్. ప్రోటీన్ బేస్డ్ స్లిమ్మింగ్ బార్స్ చాలా ఉన్నాయి, కానీ ఐస్ స్లిమ్ లా ఎఫెక్టివ్ వెయిట్ లాస్ అవుతుంది. ఐస్ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ అనేది 4 రేంజ్ వెనిలా మరియు చాక్లెట్. ఐస్ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ లో కోలియస్ ఫోర్స్కోలి అనేది బరువు తగ్గించడానికి, సీసెమమ్ ఇండికమ్ అనే మీ షుగర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఐస్ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ లో బరువుస్, డ్రై ఫ్రూట్స్, నట్స్, న్యాచురల్ ఫైబర్స్ మరియు వెరీ లో ప్రోటీన్ ఉన్నాయి. అంతేకాకుండా ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీస్ 100% సహజ సిద్ధమైన ప్రోడక్ట్. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ 9 గంటల లోపు తీసుకోండి. కావాలంటే సాయంత్రం 6 గంటలకు అల్పాహారం తీసుకోవచ్చు. బరువు తగ్గించడానికి ప్రతిరోజు ఐస్ క్రీమ్తో పాటు సరైన డయట్, ఎక్సర్సైజు మరియు 3.5 లీటర్ల మంచినీళ్లు తాగాలి. చేస్తారుగా? ఒక్కసారి మనకు ఐస్ క్రీమ్కి ఒకసారి హార్ట్ ఇద్దామండి. ఇలాంటి ఒక వండర్ఫుల్ వెల్నెస్ ప్రోడక్ట్ ని తయారు చేసిన మన కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఒక ఫుడ్ గ్రేడ్ లో ఆహారమే ఆరోగ్యంని అందించే విధంగా తీసుకువచ్చిన ఒక సప్లిమెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ ఒక్క ప్రొడక్ట్స్ ని తయారు చేసిన కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఓన్ బిల్డింగ్ ఉన్న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండస్వివా అండి. ఓన్ టవర్ ఉంది ఇక్కడ బెంగళూరులో, నందిదుర్గ రోడ్ లో ఉంటుందండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. 2014 నుంచి మన కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 11 ఇయర్స్ కంప్లీటెడ్ అండి. సక్సెస్ఫుల్ గా 11 ఇయర్స్ కంప్లీటెడ్ అయిన మనకు ఇండస్వివా. ఇక్కడ మీరు అడ్రస్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక R&D గురించి మనం తెలుసుకుందాం. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా జపనీస్ టెక్నాలజీ, బయోటిక్ జపాన్ అక్కడ కొలాబరేట్, అంటే అక్కడ అన్ని కూడా అంటే ఫార్ములేషన్ అన్ని కూడా అక్కడ జరుగుతాయి. ఎందుకు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది జపాన్ లో, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన కంపెనీ అనేది ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వబడింది, మనం చెక్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మనకి 4, ఈ కంపెనీకి 4 ఉన్నాయండి. ఒకటి మనకు బెంగళూరులో ఉండడం జరిగింది. మన ఒక R&Dని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నీల్మంగాల్లో ఉంటుందండి ఇది, వెళ్ళొచ్చు కూడా మనం డైమండ్ సహాయంతో. అది ఒక ప్రొడక్షన్ ఒక కేపబిలిటీ ఎంత అంటే 5,50,000 యూనిట్స్ పర్ మంత్ ఎక్స్ట్రాక్ట్ తీసే కెపాసిటీ ఉన్న మిషనరీ మన యొక్క R&D మనకు ఉండడం జరిగిందండి. నెక్స్ట్ సార్, మరి ఈ యొక్క సర్టిఫికేషన్ అండ్ ప్రమాణ పత్రాలు ఇంటిగ్రేషన్ గురించి మనం తెలుసుకుందాం. మన ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రొడక్ట్ సంబంధించి వచ్చేసి
కోషర్ సర్టిఫికెట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న సర్టిఫికెట్ అది ఒక మీరు తెలుసుకోవచ్చు. ఒక కోషర్ అంటేనే మీరు ఆ సర్టిఫికెట్ ఉందంటేనే మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి R&Dకి సంబంధించి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని ఇవ్వడం జరిగింది. మన యొక్క భారత ప్రభుత్వం చేత మనకు తీసుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమకు సంబంధించి భారత పరిశ్రమల శాఖ నుంచి CII నెంబర్గా కూడా మనం ఉండడం జరిగింది. అలాగే వర్చువల్కి సంబంధించి మన టెక్నాలజీకి సంబంధించి శాప్ టెక్నాలజీ అన్నమాట, అంటే టాప్ మోస్ట్ ఒక జర్మన్ సాఫ్ట్వేర్ అండి ఇది. అలాంటి ఒక సాఫ్ట్వేర్ని మనం శాప్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. ఇలాంటి ఒక సర్టిఫికేషన్కి ఒక్కసారి మనము హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించి మనకి ఒక బిజినెస్ సంబంధించి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సంబంధించి మనకు ప్రొడక్ట్ సంబంధించి ఎవరు ఇవ్వాలి అంటే ఎవరైతే వాడుకున్నారో కస్టమర్స్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. అలా బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అండి ఈ యొక్క ప్రొడక్ట్స్కి వచ్చి రావడం జరిగింది. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ చూసుకున్నట్టయితే అలాగే ఎవరైనా సరే ఈ రోజు ఆ GST ఎప్పుడు ఎగ్గొట్టాలని బిల్ లేకుండా ఇవ్వడము, ఇట్లా ట్యాక్స్ లేకుండా ఇట్లా లేకుండా బిల్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు డబ్బులు మిగిల్చుకోవడానికి అదే చేస్తారు. కానీ గ్రేట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GST 100% ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఈ కంపెనీ అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత అప్రిషియేషన్ GST డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరిగింది. అంటే ఎంత గర్వకారణం అండి. ఒక్కసారి మనం హార్ట్ ఇద్దాము అవార్డ్ అండ్ రికగ్నిషన్ కి. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది మీకోసం రెడీగా ఉంది. ఈ రోజే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే VR గా ఎంటర్ అవ్వాలి. ఎవరైనా ఫస్ట్ ఎవరంటే ఏంటి అంటే వివా రిటైలర్ గా మనం ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈ రోజు మామూలుగా ఉన్న వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక సంపన్నునిగా తయారు చేయడానికి తీసుకురాబడిన ఒక ఆపర్చునిటీ ఏదైనా ఉందా, వచ్చిన అవకాశం ఏదైనా ఉందా అంటే అది వివా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హీరోస్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం ఐ కాఫీ ఇవ్వబడింది. గుండె సపోర్ట్ కోసం మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ఐ పల్స్ ఇవ్వబడింది. వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్ కోసం ఐ స్లిమ్ ఇవ్వబడింది. అలాగే ఉమెన్ హెల్త్ కోసము ఇక్కడ ఐ కేర్ ఇవ్వబడింది. స్కిన్ హెల్త్ కోసం మనకి ఐ గ్లో అనేది ఇవ్వబడింది. ఇలాంటి ఒక అమృత సమానమైన ప్రొడక్ట్స్ అనేది మన కోసం ఇవ్వబడింది. మరి ఇలాంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ ని మనకు అంకుల్ ఆంటీ ఒక రిలేటివ్స్ నైబర్స్ కొలీగ్స్ ఇట్లా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అది సజెస్ట్ చేయడం వల్ల మీరు ఒక 12 ప్రొడక్ట్స్ కనుక మనం సజెస్ట్ చేయడం వల్ల మనము వివా రిటైలర్ నుంచి వివా బిజినెస్ ఓనర్ గా ఎదిగే అవకాశం ఉంది. వివా బిజినెస్ ఓనర్ అయిపోయిన తర్వాత ఏంటి ఒక అద్భుతమైన అవకాశం అంటే ఓన్ గా నెట్వర్క్ క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరము VBO అయిన వెంటనే మనం నెట్వర్క్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ ఈ రోజు కోటాను కోట్లో ఉంటేనే ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ VBO అయిపోయిన తర్వాత మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనము రెవెన్యూ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. తను బిజినెస్ చేస్తామని ఒక ఐడియా వచ్చినప్పుడు తన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ భార్య ఒక బంగారు గాజులు పెట్టి తను 10,000 తోటి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే ఒకరితో సాధ్యం అవ్వదు కదా. కాబట్టి తను తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎంచుకోవడం జరిగింది. తను ఎప్పుడైతే అనుకున్నాడో తను ఇలా చేద్దామని అనుకుని ఒక షేర్ చేసుకున్నాడో ఇట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నా, ఇది ఫ్యూచర్ లో ఉండబోతుందని తన ప్లాన్ ని ఆ ఆపర్చునిటీని వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో తనతో పాటు వాళ్ళు ఒక 5 ఫ్రెండ్స్ తో పాటు కొలాబరేషన్ అయ్యి తను ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ ఇన్ఫోసిస్ ని మనం ఈ రోజు ఇంత ఎదిగిన కంపెనీ మనం చూస్తున్నాం. వాళ్ళతోటి స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు బిలియనీర్స్ అయ్యారు. అతనితో పాటు వాళ్ళు కూడా బిలియనీర్స్ అయ్యారు. అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కి సేమ్ అవకాశాన్ని మీకు వచ్చింది ఏదైతే విఆర్ అవకాశం ఏదైతే ఉందో, వివా ఓనర్ గా చేసే అవకాశం ఏదైతే ఉందో సేమ్ అవకాశాన్ని మీ యొక్క ఇద్దరు ది బెస్ట్ ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి మీరు ఆ అవకాశాన్ని ఇవ్వండి. సేమ్ వాళ్ళని VBO చేయడం వల్ల మనకి ఏ ర్యాంక్ రావడం జరుగుతుంది అంటే రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు ఒక 2 నెట్వర్క్స్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు స్టార్ 250 ర్యాంక్ అంటారు. ఇట్లా 16 ర్యాంక్స్ ఉంటాయండి మనకి ఇండస్ట్రీ వాళ్ళు. అలాగే థర్డ్ స్టెప్కి వచ్చేసరికి రైట్ ఒక 5 లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 5 మందికి గనక ఈ ఒక ఆపర్చునిటీని మనం అందిస్తే గనక
ముందుకు తీసుకెళ్తే గనక మనకి ఇక్కడ స్టార్ ఫైండ్ అనే ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఇన్సూరెన్స్ నుంచి మనకి 5 lakhs యాక్సిడెంటల్ బెనిఫిట్ పాలసీ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనము ఎన్నో ర్యాంక్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకోవచ్చు, ప్రతి ఒక్క ర్యాంక్ కూడా మనం అచీవ్ చేయవచ్చు అండి. దానికి మొట్టమొదటి స్టెప్ వచ్చేసి ఏంటి అంటే విఆర్. ఇప్పుడే ఈ రోజే మీకు నచ్చిందా ఈ ఆపర్చునిటీ అండ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ నచ్చాయా, ఈ రోజే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక గంటలో కూడా మనము 1 hourలో కూడా మీరు ఒక 12 products తోటి మీరు విబిఓ అయ్యే అవకాశం, ఓన్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే ఒక ప్యాసివ్ బిల్డింగ్ నిర్మించుకునే ఒక అద్భుతమైన అవకాశం మీకు వివా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ రోజే స్టార్ట్ చేయొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్ అండి, గుడ్ లక్. ఈ ఆపర్చునిటీకి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. అలాగే దీన్ని తెలుసుకోకుండా మాత్రం ఉండొద్దు, డోంట్ బి ఏవిల్, తెలుసుకోకుండా మాత్రం ఉండకూడదు. దీనికి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మిమ్మల్ని ఈ రోజు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఒక్కసారి కూర్చొని తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని ముందు ఇంకా డెప్త్ నాలెడ్జ్ కూడా మీరు తెలుసుకొని ముందుకెళ్ళాలని, మీరు అందరూ కూడా దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. Is a haven, but truly from the pervasive threats to the complexities, mothers are tasked with navigating these challenges to pressures regarding beauty standards. Add another lens on She seeks trusted solutions to ensure her love. Having witnessed life, she now turns to the same trusted company for solutions to address her family's help into the world of Indus Viva, where the noble, with the spirit of maternal love, guiding our every endeavor. Within our esteemed facilities, precision and excellence converge, setting new standards in the realm of nutraceuticals. At Indus Viva, our chairman's philosophy resonates deeply. No product that I would not give to my own family will ever be offered to our customers. It's a promise that underscores our dedication to your well-being, ensuring that each creation is not just safe and effective, but also a testament to the values we hold dear. I care, supporting women's health every step of the way. I glow. Unleash your natural beauty. Radiate from within. I dwell, enhancing holistic wellness, one flavorful gummy at a time. Bring healthy weight management naturally. Coffee, managing diabetes with every satisfying cup.
empowering families to embrace wellness and beyond together. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మేడం. మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. చాలా అసలు వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరికి అవసరం ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అండి. ఫస్ట్ మేడం హెల్త్ అవేర్నెస్ గురించి కూడా చెప్పారు కదండి. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన మనకి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన లేకపోవడం వల్లనే ఎన్నో రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ప్రతి ఒక్కరికి అవగాహన లేకపోవడం. సో మనకి అంటే ఒకప్పుడు న్యాచురల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించే వాళ్ళని చెప్పారు మేడం. కానీ ఇప్పుడు ఎందుకు అంటే మనకి పెస్టిసైడ్ ఫుడ్, టోటల్ గా మనం కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాం డైలీ. సో ఈ కెమికలైజ్డ్ ఫుడ్ తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు కదండి, స్ట్రెస్ అనేది కూడా పెరిగిపోయింది, కామన్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ వల్ల కూడా ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దీర్ఘకాలిక డిజార్డర్స్ అండి, దీర్ఘకాలిక వ్యాధులు అనేటివే వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే టైఫాయిడ్, మలేరియా అంటే వ్యాక్సిన్స్ కనుక్కున్నారు, నయమయ్యేది పూర్వకాలంలో, వ్యాధులు అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం డిజార్డర్స్ అండి. అంటే మన ఆర్గాన్స్ సరిగ్గా వర్క్ చేయకుండా, ఒక ఆర్డర్ లో చేయాల్సిన ఆర్గాన్స్ అవి డిజార్డర్ పని చేయకుండా మనకి ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుందండి. సో అలాంటి రాకముందుకే ముందు జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం అని చెప్పారు కదండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో వచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తామో అందరికి తెలుసు. ఒక్కొక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే చాలా ఫేస్ చేస్తాం. హాస్పిటల్ కి తిరగడము, కీమోస్ చేయించుకోవడము, టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడడము, అలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మనకు ప్రొడక్ట్స్, మన సప్లిమెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. సో ఒకప్పుడు న్యూట్రిషన్ అంటేనే మనకి తెలుసు అండి, నాకు కూడా న్యూట్రిషన్ అంటేనే తెలుసు. కానీ మన సప్లిమెంట్స్, న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్, సో అంటే మనకి ఇది న్యూట్రాసిటికల్ అంటే పోషక ఔషధాలు, అంటే మనం ఫుడ్ లాగా తీసుకోవడం వల్ల మనకి ఔషధం లాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనం మన సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేయడం వల్ల ముందు జాగ్రత్త మనకు హెల్త్ ని కాపాడుకోవచ్చు అండి. అందులో మనకి ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్ గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడము. సో ఈ ఐపల్స్ లో మనకి దొరకని, మన భారతదేశంలో అసలు ప్రపంచంలోనే రేరెస్ట్ ఫ్రూట్స్ ని యాడ్ చేశారని చెప్పారు. అంటే అసలు మనకి దొరకని, కొనలేని, తినలేని ఫ్రూట్స్ ని మనకి దీంట్లో యాడ్ చేశారండి ఐపల్స్ లో. సో వండర్ఫుల్ ఫ్రూట్స్ ని మనకంటే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా. సో అలాంటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఈ ఐపల్స్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మెయిన్ గా ఈ కణాల డ్యామేజ్ అనేది పెరుగుతుంది కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. మనం తీసుకున్న ఆక్సిజన్ ద్వారా, మన లోపల అంటే మనం తినే ఫుడ్ ద్వారా, ఎయిర్ పొల్యూషన్ ద్వారా కూడా ఈ కణాల డ్యామేజ్ సంఖ్య పెరగడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు అందుతుందని చెప్పారు మేడం ఈ ఫ్రూట్స్. సో ప్రపంచంలోనే మనకు 40% ఆక్సిజన్ కూడా మనకి ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి మనకు అందుతుంది. సో అలాంటి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ మనకు అందడం వల్ల మనం హెల్దీగా ఉండడానికి, అంటే ఆ కణం డ్యామేజ్ అవ్వకుండా కణానికి పోషణ అందజేస్తుందండి మనం ఐపల్స్ తీసుకోవడం వల్ల. సో కణ జీవిత కాలం మనందరికి తెలుసు కదండి 120 days. సో ఒక ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్న పర్సన్ ని తీసుకుంటే 120 days బ్రతకాల్సిన కణము 50 days లోనే చనిపోతుంది. అంటే ఒక ఏజ్ లో రావాల్సిన సెల్స్ డీజనరేషన్ ప్రాబ్లం అనేది చిన్న ఏజ్ లోనే వస్తుందండి, 20-30 years లోనే వస్తుంది. సో అలాంటి చిన్న ఏజ్ లోనే రావాల్సినవి వచ్చేస్తున్నాయి. అంటే ఒక 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని చిన్న ఏజ్ లోనే రావడం అనేది మనం చూస్తున్నామండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు మన సప్లిమెంట్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ ఐ కేర్ స్పెషల్ గా లేడీస్ కోసం డిజైన్ చేయబడిందండి. సో మేడం ఏం చెప్పారంటే ఉమెన్ ఆరోగ్యంగా ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఉమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీని చూసుకోగలుగుతుంది. కానీ ఫ్యామిలీని చూసుకుంటుంది కానీ తన కోసం అంటే తను మాత్రం ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటుంది ఉమెన్. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుందండి, ఇంకా ఫ్యామిలీని చూసుకోలేదు. నెక్స్ట్ ఎకనామిక్ పరంగా భారతదేశంలో కూడా ఉమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందండి. సో ఉమెన్ కి మెయిన్ ఒక పాయింట్ చెప్పారు మేడం, అసలు మనకి ఎలిక్సర్ అని చెప్పారు. ఉమెన్ కి ఐ కేర్ అనేది ఒక వరం లాంటిదండి, గొప్ప వరం లాంటిది. ఎన్నో రకాల సమస్యలతో చాలా ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఉమెన్ కి
సపరేట్ గా మనకి గర్భాశయం అనేది ఉంటుంది కాబట్టి ఎన్నో రకాల జెంట్స్ తో పోలిస్తే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సమస్యలు రాకుండా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి మనకి ఇక్కడ అసలు మనం వినలేని కొనలేని ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారు. శతావరి, వెలేరియన్, జటామాన్సి అని, ఆ, గుగ్గిలము, సాంబ్రాణి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడం వల్ల మనకు అన్ని రకాలు సమస్యలు, ఒక్క ప్రాబ్లం అని కాదండి, ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత సపరేట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. న్యూరాలజీ డాక్టర్, కార్డియాలజీ డాక్టర్, నెఫ్రాలజీ డాక్టర్ అని. కానీ మనం ఐ కేర్ యూజ్ చేయడం వల్ల ఒకదాని కోసం యూజ్ చేసినా గానీ మనకు తెలియకుండానే ఇంటర్నల్ గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనకు క్లియర్ అవుతుందండి. సో అది చాలా వండర్ఫుల్ కదా అండి. ఉమెన్స్ మనకు తెలియకుండానే మనం అసలు ఒక ప్రాబ్లం కోసం అని వెళ్తే మనకు ఒకప్పుడు డాక్టర్ వేరే ప్రాబ్లం చెప్పేవాళ్ళు, అది స్కానింగ్ టెస్ట్ చేయడం ద్వారా. సో ఆ విధంగా మనకు అన్ని విధాలుగా మనకు ఇంటర్నల్ గా అన్ని ఆర్గాన్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఐ కేర్ అనేది ఉమెన్ కి ఒక గొప్ప వరం లాంటిదండి. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పారు మేడం. సో మనం సెక్యూరిటీగా ఉమెన్స్ 35 ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ముందు జాగ్రత్తగా తీసుకోవాలండి. సో 14-15 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, స్టమక్ పెయిన్ రావడం జరుగుతుంది మెన్స్ట్రుయేషన్ టైంలో, అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఐ కాఫీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. సో ఒక పాయింట్ బాగా నచ్చిందండి నాకు మేడం చెప్పిన పాయింట్స్ లో. సో గ్లూకోజ్ అనేది మనకు అవసరం, అది ఒక వరము అసలు గ్లూకోజ్ అనేది. కానీ అది ఎక్కువైతే శాపం లాగా మారుతుంది. సో మనకి ఏదైతే మన ఆరోగ్యానికి కావాల్సిందో అదే మనకి శాపంలాగా మారుతుంది. సో ఎక్సెస్ గ్లూకోజ్ వల్లనే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని మనం తెలుసుకుంటున్నాం కదండి రోజు. సో అలాంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి ఐ కాఫీ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది. మనం తిన్న ఫుడ్ అది కార్బోహైడ్రేట్ గా మారినప్పుడు అది ఎక్కువ కాకుండా, ఒకవేళ ఎక్కువ తీసుకున్నా గానీ మన బాడీకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా కంట్రోల్లో ఉంచడానికి ఐ కాఫీ అనేది మనకి చక్కగా అందించారండి. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా సాల్సియా రెటిక్యులేట్ అనే మొక్క నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ సాల్సిటాల్ ను కూడా యాడ్ చేశారండి. సో మన బాడీలో కొలెస్ట్రాల్ ని బయటికి పంపించడంలో, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సులిన్ ని రెజ్యునేషన్ చేయడంలో కూడా ఈ కాఫీ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. సో మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ, అల్సర్, అసిడిటీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. వండర్ఫుల్ అండి. కాఫీ ప్రతి ఒక్కరూ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చండి కాఫీ. నెక్స్ట్ ఐస్ క్రీమ్ గురించి కూడా మేడం చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఐస్ క్రీమ్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ అండి. వెయిట్ మేనేజ్మెంట్ బరువు తక్కువ, అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రమే కాదండి, పెరగాలన్నా కానీ యూజ్ చేయొచ్చు, మెయింటైన్ లో ఉంచుకోవాలన్నా కానీ యూజ్ చేయొచ్చు. సో ఒబేసిటీ ప్రాబ్లం తో చాలా సఫర్ అవుతున్నారండి. మన భారతదేశం 3rd ప్లేస్ లో ఉంది అమెరికా, చైనా తర్వాత. సో లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి ఒబేసిటీ అంటే, సన్నగా ఉన్న వాళ్ళని కూడా ఒబేసిటీగా పరిగణిస్తారు. సో ఈ ఐస్ క్రీమ్ అనేది చాక్లెట్లు అంటే ఇష్టపడతారు కదండి పిల్లలు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చాక్లెట్లు అంటే ఇష్టపడని వాళ్ళు లేరు. సో పిల్లలకు కూడా హాఫ్ చాక్లెట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు అనేటివి అందుతాయండి. సో నెక్స్ట్ మనకి కంపెనీ గురించి కూడా మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యము, ఆదాయము కదండి. ఆరోగ్యం గురించి మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఆపర్చునిటీ లేక కూడా ఎంతో మంది సఫర్ అవుతున్నారండి. ఆఫ్టర్ కరోనా తర్వాత అసలు ఇన్కమ్ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యారు. సో ఆ విధంగా ఆపర్చునిటీ ఎంతో, అంటే క్వాలిఫికేషన్ ఉండి పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసినా గానీ మామూలుగా చిన్న జాబ్ కి 10,000 జాబ్ తో చూస్తున్నామండి. ఆటో నడిపించడం, గప్చుపుల బండి చాలా చూస్తున్నాం. సో ఆపర్చునిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి మన ఇండస్ వివా. మనం హెల్త్ ని తీసుకుంటూ మనకు వచ్చిన అవకాశాన్ని ఇతరులకు కూడా మనం ఆ అవకాశాన్ని కల్పించడం చాలా ఇంపార్టెంట్. మేడం చెప్పారు కదా, మనకు వచ్చింది మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ, మనం ఇతరులకు చెప్పడం కూడా చాలా అవసరం. సో ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం ఆరోగ్యపరంగా హెల్ప్ చేస్తూ ఆదాయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది మనం ఇండస్ వివాలో. సో డోంట్ బి ఎవిల్ అని చెప్పారు లాస్ట్ కి మేడం పాయింట్. ఇది వండర్ఫుల్ పాయింట్ కదండి. అజ్ఞానంతో ఉండదు, ప్రతి ఒక్కరము ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకోవడం అనేది మన వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ అనేది మనకు నేర్పిస్తుందండి. ఇక్కడ మనం చిన్నప్పటి నుండి బుక్స్ చదువుతూ ఉంటాము స్కూల్లో, కాలేజ్లో, కానీ ఇక్కడ ఈ లైఫ్ అనేది ఇండస్ వివాలో, వైబ్రెంట్ వివా ద్వారా మాత్రం మనకి లైఫ్ ని నేర్పుతుందండి.
సో మన లైఫ్ లో ఎలా ఉండాలి, మన ఆరోగ్యపరంగా అవకాశం పరంగా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అందిస్తుంది మనకు వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఓన్ R&D ఉంది మన కంపెనీకి. 4 R&Dలు ఉన్నాయని చెప్పారు కదా మేడం, జర్మనీలో, జపాన్ లో. సో మనకి మెయిన్ గా సర్టిఫికేట్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్ ప్రపంచంలో మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కూడా మన సప్లిమెంట్స్ అండి. సో ప్రతి ఒక్కరికి వండర్ఫుల్ గా మనం ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని కల్పించడం మన బాధ్యత అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ సెషన్ అండి. సో రెగ్యులర్ గా వింటూ ఉంటాం, కానీ ఎప్పటికప్పుడు మనం డైలీ ఫుడ్ తీసుకుంటాం కదండి. ఏదైనా వర్క్ చేయాలన్నా ఇప్పుడు ప్రజెంటేషన్ మేడం ఇచ్చారు, మనం ఇక్కడ వింటున్నాము. సో డైలీ మనం ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నామో ఎప్పటికప్పుడు మనకి సబ్జెక్ట్ కూడా చాలా అవసరం అండి. మన ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ మేడం చెప్పిన సబ్జెక్టు మనం ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ ప్రజెంటేషన్. వన్స్ అగైన్ మేడంకి ఒకసారి మనం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడ మనం సీనియర్స్ షేరింగ్స్ కూడా తీసుకుందామండి. సో షేరింగ్స్ అనేటివి వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన మాటలు కూడా మనం వినాలండి. సో ఇక్కడ షేరింగ్స్ కూడా తీసుకుందామండి. సార్ రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈడ మనకు డైరెక్ట్ ఒక కీనోట్ స్పీకర్ ని మనం ఇన్వైట్ చేసుకున్న ఒక గెస్ట్ ఉన్నాడు మన ప్రోగ్రామ్ లో. సో మేడం ఆపర్చునిటీ గురించి చెప్పింది కదా. 1 lakh ఎర్న్ చేసుకోవచ్చు, 1000 ఎర్న్ చేసుకోవచ్చు, 250 రూపాయలు ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆదాయానికి ఆదాయం కదా. సో మరి ఇక్కడ ఈరోజు కీనోట్ స్పీకర్ ని ఇన్వైట్ చేసుకునే ముందు మన మధ్యలో ఉన్న గెస్ట్ ఎవరంటే 1 crore ఎబో ఎర్నింగ్ చేశారు ఈ వివాలో. మరి సార్ని ఇన్వైట్ చేసి సార్ యొక్క వాయిస్ వినాలంటే ఫస్ట్ ఒక 2 మాటలు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి 24 డే అంటే కంటిన్యూగా 24 డేస్ అంటే ఎవ్రీ 24 డేస్ మీరు తీసుకోండి. ఎవ్రీ 24 డేస్ కు కన్సిస్టెన్సీ కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనకు డైలీ జరుగుతూనే ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు ఏదైతే ఉందో 365 రోజులు ఈ ఆరోగ్య అవగాహన ప్రోగ్రామ్స్ అనేటివి ఎవ్రీడే జరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్త వాళ్ళు, సార్ నాకు ఏం తెలియదు సార్, ఫస్ట్ టైం నేను వచ్చానన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి ఈ వేదిక అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు 1-2 టైమ్స్ వచ్చారు, మీకు నచ్చింది, సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి వినిపించవచ్చు, మీ అమ్మా నాన్నకు వినిపించవచ్చు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసరికి ఆరోగ్యం మీద గ్రిప్ అనేది చాలా మందికి ఉండదు కదా. సో ఆ పెద్దవాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించవచ్చు, ఇంట్లో ఉన్న పిల్లలకి వినిపించవచ్చు, మీ సారు మీరు అందరు కూడా వినిపించవచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వినాల్సిన ఒక ప్రోగ్రామ్ ఇది, ఉచిత ఆరోగ్య అవగాహన ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు వినొచ్చు. ఇకపోతే ఎవరైతే ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకొని వాడుతున్నారో ఆ వాడుతున్న వ్యక్తి తన ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిదని తెలవాలంటే, ఇంకొంచెం లోతైన విశ్లేషణ తెలుసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఏంటి, ఆ ప్రోడక్ట్ యొక్క వర్త్ ఏంటిది, సో మేడం చెప్పినట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, లోపల డ్యామేజ్లు ఎందుకు జరుగుతున్నాయి, సో ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అన్ని కోణంలో కూడా వాళ్ళకు ఆ కస్టమర్ తను వాడుతున్న ప్రోడక్ట్ ప్రాముఖ్యత తెలుసుకోవడానికి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన అనేది కూడా ఆ కస్టమర్కి అవగాహన కలుగుతుందండి. కొత్త వ్యక్తికి తనకు కావాల్సిన అవగాహన వస్తుంది, కస్టమర్కి తనకు కావాల్సిన అవగాహన వస్తుంది. ఎవరైతే నాకు ఇన్కమ్ కావాలి, ఫైనాన్షియల్గా నేను ఎదగాలి, ఇక్కడ 90% మహిళలే కనబడుతున్నారు కదా. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి చేసి ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది, బయటికి వెళ్ళి జాబ్ చేసే మహిళలు కొంతమంది. సో అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు బయట జాబ్ చేసుకుంటూ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ V1 పాఠం చేస్తున్న మహిళలకు ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. అండ్ అదే విధంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నా చదువు ఇక్కడికే ఆపద్దు, నా స్కిల్ డెవలప్మెంట్ నేను ఇంకా చేసుకోవాలని చెప్పి ఎంతో మంది మహిళలు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఈ ఆపర్చునిటీ టేకప్ చేసి 10 మందికి అవగాహన కల్పిస్తున్న మహిళలకు కూడా ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. అయితే సో అలా ఎవరైతే విఆర్లు లాగిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అండ్ ఒక 12 ప్రోడక్ట్స్ రీటైల్ చేసి స్టార్ అనే అచీవ్మెంట్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవడానికి
మీకు రీటైల్ అనేది పెరగడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఆరోగ్యం మీద ఆ కొత్త వ్యక్తికి ఆ కస్టమర్కి అవగాహన వచ్చింది అనుకోండి, కొత్త వ్యక్తి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కస్టమర్ మళ్ళీ రీఆర్డర్ పెట్టి ఈ ప్రోడక్ట్ నాకు అవసరం, ఇది అందరికి అవసరం అనే ఫీలింగ్ తనకు ఎప్పుడైతే కలుగుతుందో ఖచ్చితంగా 10 మందికి షేర్ చేస్తాడు. సో ఆ విధంగా మీ రీటైల్ని పెంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది 7 PM మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే స్టార్ 250 అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో 250 ర్యాంక్ని సాధించిన మహిళలు కానీ జెంట్స్ కానీ 500 సాధించిన వాళ్ళు కానీ, మీరు ఒక లావణ్య మేడం ఎలా చెప్తుందో నేను కూడా చెప్పాలి సార్ అని ఒక ఫీలింగ్ అందరికీ ఉంటుంది ఇక్కడ కదా. నేను ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు చెప్తాను అని అనుకుంటాం కదా. అలా మనం పర్ఫార్మెన్స్ చేయడానికి చేస్తుందా మేడం, మనం ప్రాక్టీస్ అవ్వడానికి, మనం పర్ఫార్మెన్స్ అవ్వడానికి ఇలా రోజు ప్రోగ్రామ్కి వస్తూ ఆ మేడం ఎలా చెప్తుంది, ఆ సార్ ఎలా చెప్తున్నాడు, ఏ స్లైడ్లో ఏ పాయింట్ చెప్తున్నారు, అది చూస్తూ వింటూ మనం నోట్స్ రాసుకోవడం వల్ల, పదే పదే వినడం వల్ల, పదే పదే రాయడం వల్ల, పదే పదే అనుకోవడం వల్ల అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి మీరు కూడా లావణ్య మేడం లాగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, కొత్త వ్యక్తి నుంచి అప్ టు టాప్ ర్యాంక్ వరకు అందరు కూడా ప్రాక్టీస్ అవ్వడానికి, అవగాహన తెచ్చుకోవడానికి ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందా లేదండి. సో అందుకోసం మనం ఈ ప్రోగ్రామ్స్ని మనం సీరియస్గా తీసుకోవాలి. సో మరి వితౌట్ ఎనీ లేట్ ఫైనల్గా ఒక 1 to 2 minutes టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి, సో డైరెక్ట్ మన కీనోట్ స్పీకర్ కృష్ణయ్య సార్ యొక్క వాయిస్ తీసుకొని మన సెషన్ని క్లోజ్ చేసుకుందాం. సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ టీచర్. సో ఎప్పుడైతే మనం V1 టేకప్ చేసి వర్క్ చేసుకుంటూ ఈరోజు ₹1,00,00,000 పైగా ఎర్నింగ్ చేసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న కృష్ణయ్య సార్ ఫ్రమ్ సూర్యాపేట, సార్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. వండర్ఫుల్ సెషన్ మేడం. లావణ్య మేడం, కంగ్రాచులేషన్స్. చాలా స్పష్టంగా ప్రతి ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి మంచిగా స్పష్టంగా మనకు అర్థమైంది. అయితే ఈ కంపెనీ ఎవరి కోసం ఏర్పడింది, ఒక 11 years బ్యాక్ నీ గురించి, నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, మన అందరి కుటుంబాల గురించి ఆలోచించి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రాను ఒక 10 years తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ముందే ఒక చిన్న వైరస్ చూసి అందరూ భయపడతారు, రకరకాల ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని ముందే ఎరిగి మరి అలాంటి ప్రొడక్ట్స్ ఈరోజు మనకు ఈ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ప్రొడక్ట్స్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాజంలో అన్ని పొల్యూట్ అయిపోయినాయి. మనం తినేటువంటి ఫుడ్, మనకు హరిసార్ ఎప్పుడు చెప్తారు, ఫుడ్ తోటే అన్ని, ఫుడ్ తోటే ఆరోగ్యం, ఫుడ్ తోటే అనారోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు కల్తీ ఫుడ్ తింటున్నాం, కల్తీ ఫుడ్ వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. మరి దీనికి రెమెడీగా మన కంపెనీ ఏం చేస్తుంది, ఇలాంటి సూక్ష్మ పోషకాలు తీసుకోవడం వల్ల మనం కొంతైనా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతాము అన్న ఉద్దేశంతో 10 ఏళ్ల ముందే నీ గురించి, నా గురించి మరి సి అంజార్ మన కంపెనీ చైర్మన్ గారు ఆలోచించి ఈ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. అంత ముందుగా మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మరి అంత మంచి వ్యక్తి ఈ రోజు మనకు ఈ కంపెనీ తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోండి. ఇంకా మన ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే మీరు సక్సెస్ కావాలంటే, ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఎట్లా చేస్తున్నారు, మన సీనియర్స్ని చూసి మనము వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనం కూడా చిన్నగా ఆ విధంగా చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ కావాలంటే మనం రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎవరైతే పాటిస్తారో ఆ ఓపిక అయితే ఎవరికైతే ఉంటుందో కంపల్సరీ, ఎందుకంటే ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి మీకు ఆ ఓపిక అనేది ఉంటుంది. కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ తర్వాత ఒక జాబ్ చేయాలనుకుంటున్నాం, అది సాధించలేము. ఇక్కడ మీరు అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కుటుంబాన్ని ఒప్పించి అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు మేడం ఈ స్థాయికి వెళ్ళింది, మనం కూడా మన ఉన్నటువంటి అందరూ కూడా ఈ స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కంపల్సరీ సాధించుకోవచ్చు. ఇది ఓపికతోటి మన ఇంటికాడు ఉంటుకుంటూ కూడా చేసుకోవచ్చు. మరి అలాంటి అవకాశం మన కంపెనీ ఇచ్చింది కాబట్టి అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకొని మరి అందరికీ మనం తెలియజేస్తూ మనం ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ సార్. సో డైమండ్ అంటే డైమండ్ పదాలే. డైరెక్ట్ సార్ ఏమన్నాడు, ఎడ్యుకేషన్ తీసుకోవాలని చెప్పిండు అంతే. సో మనం ఎంత నేర్చుకుంటే అంత ఆదాయం. LEARNING, లెర్నింగ్ లేలు తీసేస్తే ఎర్నింగ్. ఎంత నేర్చుకుంటే అంత ఆదాయం. సరస్వతి దేవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుందని సార్ చెప్తుంటాడుగా. సో మరి నేర్చుకోవడానికి అందరం సిద్ధంగా ఉందామా అండి? మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే రావాల్సింది వస్తుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మాస్టర్ ఆఫ్ సెరమనీ చేసిన మంజుల మేడంకి, ఈరోజు ఫైనెస్ట్గా ఆరోగ్యం మీద అవగాహన కల్పించిన నారా లావణ్య మేడంకి, అండ్ కీనోట్ స్పీకర్గా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చిన కృష్ణయ్య సార్కి, అండ్ మళ్ళీ అడ్వాన్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు ఎవరికి మీకు ప్రోగ్రామ్ లేదు, హ్యాపీగా మీరు మార్నింగ్ 5 గంటలకి రెస్ట్ తీసుకోండి.
స్టార్ 1000 అండ్ ఎబో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు బోర్డు మీటింగ్, ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ ఉదయం 5 గంటలకు ఉంది. సో వాళ్ళందరూ ఖచ్చితంగా యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.